మన ఎంపీటీసీ అయిన పారజాతమ్మ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు అదేవిధంగా ముట్టాల గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా, యూత్ కు అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామంలోకి రాగానే ఒక ముగ్గురు వ్యక్తులు కూడా మనకు గుర్తొస్తారు. లింగన్ననేమో హెల్త్ బాగాలేక అన్నగారు ఇంటి దగ్గర కూర్చున్నారు. అదేవిధంగా మన లింగారెడ్డి అన్న గారు, రామదాస్ గారు ఇద్దరు కూడా ఈ రోజు మన మీటింగ్ లో కూడా కనపడలేదు. చాలా బాధాకరం. ఇలాంటి ఎలక్షన్లు ఏంటంటేనే చాలా కష్టపడే వ్యక్తులు వాళ్ళ ముగ్గురు. చాలా బాధేస్తుంది. వీళ్ళిద్దరూ కనిపించలేదు. అన్నకి హెల్త్ బాగాలేక ఇంట్లో కూర్చున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ లేని లోటు కూడా ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క లీడర్ కూడా వాళ్ళ భుజ స్పందాల మీద కూడా వేసుకొని ఈ రోజు భారీ ఎత్తున బాగా ప్రోగ్రాం కూడా చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు ఈ గ్రామాల్లో వాళ్ళు ముగ్గురే కూడా లీడ్ తీసుకొని ముగ్గురే చెప్తే అన్ని రకాలుగా అందరినీ అభివృద్ధి చేసేవాళ్ళు. ఏదైనా పని అనుకుంటే సాధించే శక్తి వాళ్ళకు ఉండింది. ఆ విధంగా ఈ గ్రామాల్లో కూడా మీరు కూడా రెడీ కావాలని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా మన ముట్టాల్ గ్రామం, మన పంచాయతీలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా డెవలప్ కూడా చేశాం. డెవలప్ అంటే అంతా ఇంత కాదు, దాదాపు అంటే 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు కూడా మనం వేసుకున్నాం. ఎక్కడ పోయినా సీసీ రోడ్డు మీద నడుస్తున్నాం కానీ మట్టి రోడ్డు అనేది కూడా ఈ రోజు కనిపించే పరిస్థితుల్లో కూడా లేవు. 50 లక్షలతో నీరు చెట్టు ఇది కూడా మనం పనులు కూడా మనం చేశాం. 300 మరుగుదొడ్లు కూడా ఇదే గ్రామంలో మనం కట్టించినాం. 2 ట్రాక్టర్లు కూడా సబ్సిడీలో అది కూడా ఇప్పించింది కూడా జరిగింది. దాదాపు ఆ విధంగా చెప్పుకుంటే 10 ఎద్దుల బండ్లు కూడా ఇచ్చాం. 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాం. చంద్రన్న బీమా కూడా 12 లక్షలు ఇచ్చాం. లైట్లు కూడా దాదాపు 150 లైట్లు కూడా మనం వేయించాం. పరిటాయ రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైవేస్ లైట్లు కూడా ఇక్కడ వేయించింది కూడా జరిగింది. బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్లు కూడా మనం ఇచ్చాం. 40 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించిన ఘనత ఒక పరిటాల కుటుంబానికి కూడా దక్కుతుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇదే గ్రామాల్లో నేను సివిల్ సప్లై మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైనా రేషన్ కార్డు లేదంటేనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇప్పించాం. ఎవరికైతే పెన్షన్ లేదంటే అందరికీ కూడా మనం పెన్షన్ కూడా ఇప్పించినామని కూడా చెప్తున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశంలోకి వచ్చిన తమ్ముడు కూడా చెప్తున్నారు, నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా ఒక రైతుగా నన్ను గుర్తించి నాకు ట్రాక్టర్ ఇప్పించారనే విషయం కూడా వాళ్ళ నోటితో ఈ రోజు చెప్తుంటే నాకు కూడా ఎంతో సంతోషం కూడా అవుతా ఉంది. ఈ విధంగా మన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఏ మండలం చూసినా ఎక్కడ చూసినా కూడా మన కుటుంబం పార్టీలకు అతీతంగా పనిచేసే కుటుంబం మీరు కూడా నిరూపించామని కూడా తెలియజేస్తున్నాం. నేనే కాదు, ఇక్కడ ఎవరైతే లీడర్లుగా ఉన్నారో అందరూ కూడా కష్టపడి పనిచేసి ఓటు వేయించుకోవాలని ఆలోచనతో అందరికీ కూడా పనులు చేసిన ఘనత కూడా మా తెలుగుదేశం లీడర్లకే దక్కుతుందని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా రైతులకు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ గాని, ఇన్సూరెన్స్ గాని, ట్రాక్టర్లు గాని, డ్రిప్ గాని, స్ప్రింక్లర్లు గాని, ఎరువులు గాని, వేరు చెనిక్కాయ గాని, నవధాన్యాలు గాని, ఇవన్నీ రకరకాలుగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రైతన్నకి దక్కైన విషయం మా రైతు సోదరులందరూ కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రైతుకి ఏదైనా ఇస్తున్నారంటే అస్సలు బ్యాంక్ అనేది మర్చిపోయినారు. ఈ రోజు మా రైతులు గాని మా మహిళలను కూడా చెప్పుకోవచ్చు. కనీస కరువు మండలాలుగా మన రాప్తా నియోజకవర్గం ప్రకటించాల్సిన అవసరం కూడా ఈ ఎమ్మెల్యేకి కూడా లేదు. ఆ రోజు రైతుల పంటలు ఎండిపోయినాయి, వర్షాలు లేక ఒక పక్క ఎండిపోయినాయి, కనీసం వర్షాలు ఎక్కువై నానిపోయి కుళ్లిపోయింది, ఇంకొక సైడ్ ఉన్నాయని ఆలోచనతో కూడా ఆ రైతులకు కూడా అండగా మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా నిలబడినారు. రైతుల పంటలు ఎండిపోతే రైన్ గన్నలు పెట్టి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ దింపి పంటలు కాపాడిన అన్న మన అన్న చంద్రబాబు నాయుడు గారని అందరూ రైతు సోదరులు కూడా గుర్తించాలి. ఈ రోజు రైతులకు మేము అడుగుతున్నాం, మీకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? ఈ ప్రభుత్వం వచ్చినాక ట్రాక్టర్లు వచ్చాయా? డ్రిప్ పరికరాలు వచ్చాయా?
స్ప్రింకల్ గాని డ్రిప్ గాని ఏంటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వచ్చిన పాపాన్ని కూడా పోలేదు. మన ప్రభుత్వం అన్నప్పుడు అందరం తీసుకున్నాం. సైకో సీఎం వచ్చారు, బటన్ నొక్కారు గాని బటన్ నొక్కిన తర్వాత మనమందరం ఇక్కడ చెట్ల కింద కూర్చొని ఎంత పడిందో మన అకౌంట్లే కానీ అందరం కూడా చూసుకున్నాం. 10 మందిలో ఒకరికి 2,000, 500, 200 పడే పరిస్థితి ఈ జగన్ ప్రభుత్వంలో ఉంది. రైతులందరూ మోసపోయారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా ఎక్కువ కూడా ఈయన చేస్తారని మీరందరూ కూడా మోసపోయినారనే విషయం రైతు సోదరులు కూడా గుర్తించాలని చెప్తున్నాం. దాంతో భాగంగా మనం కూడా ఒకటే కోరాం. మన ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదే గ్రామంలో ముఖ్య లీడర్లు కూడా ఉన్నారు. మన పేరూరు ప్రాజెక్ట్ తీసుకురావాలా, మన పేరూరు ప్రాజెక్ట్ నీళ్లు వస్తే ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడుతుంది, ఈ ప్రాంతంలో రైతన్నలంతా కూడా బాగుంటారు, ఎవరు కూడా ప్రభుత్వం నుండి ఇచ్చే దాని మీద ఆధారపడుకోకుండా ప్రతి ఒక్కరు కష్టపడే మనస్తత్వం ఉంది రైతులకి. ఈ ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలని అడిగిన కొట్లాడిన నాయకులు కూడా ఉన్నారని కూడా చెప్తున్నాం. వాళ్ళ కోసం ఈ ప్రాంతం అంతా ఆత్మకూరు గాని కనగనపల్లి గాని రామగిరి ప్రాంతాల్లో రైతులందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో దాదాపు 804 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయించుకున్నాం. చేయించుకుంటే రైతులకి వాళ్ళ పాదాలకు దండం పెట్టాలి. నేను ఏ రైతుని అడిగినా వైఎస్ఆర్ వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఎవరు కూడా వాళ్ళ పట్ల తోసేసి రైతుల పార్టీలకు అతీతంగా వచ్చి రైతులు నాకు భూములు ఇచ్చిన రైతన్నలకి వాళ్ళకి ఎప్పుడు నా కుటుంబం రుణపడి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రైతులకు కూడా నేను డబ్బులు ఇప్పించి కాలు పూర్తి చేయాలనుకున్నాం. కానీ దురదృష్టం పనులు కూడా కొంతవరకు అయిపోయినాయి. దాదాపు 60% పైనే పనులు అయిపోయినాయి. కొంతమంది డబ్బులు లేకపోయినా అక్క ఎప్పుడో ఇక్కడ ఇస్తాది అని ఒక నమ్మకంతో నాకు భూములు ఇచ్చినారు. అదే మళ్ళా వెంటనే మన గవర్నమెంట్ వచ్చింటే రైతు సోదరులు డబ్బులు ఇప్పించిండే వాళ్ళం. అదే రైతులతో తీసుకుపోయి డ్యామ్ లో నీళ్లు వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కూడా కొట్టించిండే దాని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మన ప్రభుత్వం పోయిన తర్వాత చాలా మంది రైతులు భూములు ఇచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువ పనులు కాక అక్కడ డ్యామ్ కి నీళ్లు లేక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇక్కడ చిన్న సైకో తోప బ్రదర్స్ ఉన్నారు. ఏదో గొప్ప చెప్తుంటారు. మేము డ్యాముకి నీళ్ళు ఇచ్చాం, మేము డ్యాముకి నీళ్ళు ఇచ్చామని సంకలు గుద్దుకునేది కాదయ్యా. రండి మీరు పరిటాల సునీతమ్మ ఇచ్చిన చెరువులు కానీ నువ్వు ఏదైనా ఒక్క చెరువు కన్నా ఎక్స్ట్రా నువ్వు ఇచ్చావా అని మా ముట్టాల గ్రామం నుంచి నిన్ను అడుగుతున్నాం. నువ్వు ఊరికే నోటికి వచ్చిన బచ్చి అబద్ధాలు కాదు. కనీసం నీకు దమ్మో ధైర్యమే ఉంటే నువ్వు ఈ కాలువ పని పూర్తి చేసి భూములు ఇచ్చిన రైతులు డబ్బులు ఇచ్చి చెరువుకు నీళ్లు డ్యాముకు నీళ్లు ఇచ్చింటే మేము ఒప్పుకునే వాళ్ళం. నేను తెచ్చిన గ్రాంట్ నువ్వు క్యాన్సిల్ చేసుకొని అది నేను తెచ్చాను 3 ప్రాజెక్టులు అంటావు. సరే ఎక్కడైనా రైతులే, ప్రతి ఒక్క రైతుని కూడా బాగుంటుంది 3 రిజర్వాయర్లు కట్టనని నేను కూడా ఉన్నాం. కనీసం కట్టావయ్యా నువ్వు? శిలాపథకమేమో ఆడవాళ్ళని మగవాళ్ళందరినీ కూడా చెన్నై కొత్తపల్లికి ప్రభుత్వం డబ్బులు పెట్టి ఎక్కడదోలా శిలాపథకం మీ సీఎంతో లాంచ్ చేపించావు. కనీసం 3 ప్రాజెక్టుల గురించి ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసావా అని ఆయన కూడా మేము అడుగుతున్నాం. గొప్పలు చెప్పుకోవడం కాదు, ఏదైనా చేతనైతే పని చేసి చూపించే శక్తి ఉండాలని కూడా నేను ఆయన కూడా తోపు బ్రదర్స్ గాని తోపు ఎమ్మెల్యే కూడా మేము చెప్తున్నాం. ముఖ్యంగా నేను నీళ్ళు ఇచ్చాను డ్యామ్ కంటారు. మా డ్యామ్ నీళ్ళు ఇచ్చినారో ఒక్కసారి మా ముట్టాల్లో ఉండే రైతులు కూడా చెప్పాలి. దేవుడి దయ వల్ల మంచి వర్షాలు పడడం వల్ల నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఏదో నేను నీళ్ళు ఇచ్చాను, కొన్ని నీళ్ళు ఇచ్చిండొచ్చు, చెరువులన్నీ పొంగిపోయినాయి కాబట్టి నేను నీళ్ళు ఇచ్చా డ్యామ్ కంటావు. రావయ్యా పెద్ద మనిషి, ఈ రోజు నువ్వు నా రైతులందరూ ఈరున్నారు రండి. నువ్వు పేరు డ్యాముకు నీళ్ళు ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు? లాస్ట్ ఇయర్ నువ్వు వర్షాలు దేవుడి దయ వల్ల వర్షాలు పడినాయి, ఆ రోజు నీళ్ళు వచ్చాయి. కానీ ఈ రోజు నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉంటే, నువ్వు నిజాయితీగా ఎమ్మెల్యేగా నువ్వు ఉండింటే ఈరోజు పేరు డ్యాముకు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్నంతా నువ్వు ఎందుకు ఆదుకోలేకపోయినావని నేను కూడా తోపు ఆయనకు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనంటే ఆటి పోతాడు పేరుకు నీళ్ళు ఇచ్చానంటాడు.
ఇదే ముట్టాలకు వచ్చారు పేరూరుకు నీళ్ళు ఇచ్చానంటారు. ఆ రోజు కాదు ఈ రోజు ఇవయ్యా నీళ్ళన్నీ ఇక్కడున్న రైతు సోదరులందరూ ఆయన వచ్చినప్పుడు మీరు కూడా అడగాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. కనీసం గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. నువ్వు ఒకటి ఇంకోటి చెప్తారు, నేను పైప్ లైన్ చేస్తున్నా నీళ్ళు అన్ని గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నానని. నువ్వు కాదయ్యా ఇచ్చేది, నీళ్లు పైప్ లైన్ కానీ ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజే మేము గ్రాంట్ కూడా శాంక్షన్ చేపించాం ప్రకాష్ రెడ్డి చెప్తున్నాం. ఈ రోజు ఆయన తెచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదు, చాలా గొప్పలు చెప్పుకుంటారు. మీరు వెళ్ళండి రామగిరిలో మేము కూడా వేసాం శిలా పథకం ఎప్పుడనేది. మా గవర్నమెంట్ పూర్తి కంటిన్యూ అయిందంటే ప్రతి ఇంటికి కూడా నేను నీళ్లు ఇచ్చిండేదాన్ని. నేను తెచ్చిన డబ్బులకి 5 సంవత్సరాలు అయింది. నువ్వు దాంట్లో నువ్వు కమిషన్ కూడా అడిగావు కాబట్టి ఇన్ని రోజులు లేట్ అయింది. లేదంటే ఎప్పుడో కూడా ఆ పైప్ లైన్ కూడా పూర్తి అయిందేదని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మీకు అందరికీ కూడా అన్ని కూడా తెలుసు. ప్రకాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఏ విధంగా ఉంటుంది, అదే పరిటాల వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకున్నారని కూడా నేను చెప్తున్నాం. నేను చెప్పేది కాదు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వస్తున్నారో ఆ నాయకులు చెప్పిన విషయాలు మీకు కూడా గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా చాలా రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇదే గ్రామంలో చాలా వరకు రేషన్ కార్డులు కూడా పోయినాయి, పెన్షన్లు కూడా తొలగించారు. ఎవరు కూడా మీరు భయపడొద్దని ధైర్యంగా ఉండండి. ఎవరికైతే రేషన్ కార్డు పోయిందో తిరిగి తెప్పిస్తానని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మీకు చంద్రబాబు నాయుడు గారు ఓటే చెప్పారు. చాలా మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీకు కూడా నిరుద్యోగ వృత్తి, ఎవరికైతే డిగ్రీ పూర్తి అయిందో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు మీకు నెల అందజేస్తామని కూడా చెప్తున్నాం. దాంట్లో భాగంగా అమ్మఒడిని చెప్పారు, కానీ అక్కడ నాన్నఒడి అయిపోయింది, కేవలం ఒకరికే ఇచ్చారు. మన అన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఇంట్లో 5 మంది పిల్లలుంటే 5 మందికి కూడా ఈ పథకం వర్తించేలాగా ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడ మన రైతు సోదరులు కూడా ఒకటే చెప్తున్నాం, మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్క రైతానికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ కుటుంబానికి కూడా అందజేస్తాం. ప్రతి మహిళకి ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్లు, సంవత్సరం 3 సిలిండర్లు మీకు కూడా అందజేస్తామని కూడా చెప్తున్నాం. మా మహిళలు ఉన్నారు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళ కూడా నెల 1,500 రూపాయలు మీకు అందజేస్తాం. అదే విధంగా ఈ గవర్నమెంట్ లో 45 ఏళ్ళకి కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. మన ప్రభుత్వంలో 18 సంవత్సరాలు కలిగిన అమ్మాయికి సంవత్సరం 18,000 ఇస్తామని ప్రత్యేకంగా మా మహిళా సోదరిమణులకు చెప్తున్నాం. మా మహిళలకు ఉచిత బస ప్రయాణం, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ముఖ్యంగా మనం కోరేది ఫస్ట్ మనం పోవాలనుకునేది దేవునికి దండం పెట్టి మన పుట్టింటికి వెళ్ళాలనుకుంటాం. మన వాళ్ళని చూసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా పిల్లల స్కూళ్ళ దగ్గరకున్న టెంపుల్స్ కానీ ఎక్కడైనా కూడా మీరు వెళ్లేదానికి ఉచిత ప్రయాణం మీకు ఉంటుందని మా మహిళా సోదరి మనకు చెప్తున్నాం. మా సోదరులు కూడా ఒకటే గమనిక, ఆడవాళ్ళకు పెట్టారు మాకు పెట్టలేదని చాలా మంది మా సోదరులు కూడా అంటారు. మీరు పైకి తోలుతారు, మా ఆడవాళ్ళు తోలలేపరు కాబట్టి మాకు బస్సు ప్రయాణం ఫ్రీగా ఇచ్చినారు. మా సోదరులు కూడా బీసీ సోదరులకు ఒకటే చెప్తున్నాం, మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ మీకు అందిస్తామని ప్రత్యేకంగా బీసీ సోదరులు చెప్తున్నాం. మా మహిళలకి మన ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కాని కూడా మీకు అందజేస్తాం. ఏదైనా జరగరాని ప్రమాదం జరగకూడదని కోరుకుందాం. జరిగితే అలాంటి కుటుంబాలకు కూడా చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని కూడా చెప్తున్నాం. ఇవన్నీ మనకు కావాలంటే మన అన్న చంద్రన్న రావాలా. ఇక్కడ మా ముస్లిం సోదరులకు సోదరిమణులు ఉన్నారు. మీకు కూడా తల్లి రంజాన్ తోపా ఇచ్చాం ఆ రోజు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు 1 రూపాయి మీకు రాలేదు, దుల్హాన్ పథకం లేదు, రంజాన్ తోపా కూడా లేదు. మీరు కూడా అందరూ కూడా మారాలి. ప్రతి ఒక్కరు మీ భర్తలు కూడా చెప్పి, వీళ్ళకేగా మీ బంధువులు కూడా చెప్పి
మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయించే బాధ్యత మా మహిళలు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నాం. మహిళలు చెప్తే ఇంట్లో భర్త గాని కొడుకులు కూడా వింటారు. దానికని దయచేసి ఈ పంచాయతీ నుంచి నేను 200 పైకి మెజార్టీ కూడా నేను కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడినాం కాబట్టి మాకిద్దరికి మీ అందరూ నిండు ఆశీస్సులు కూడా కావాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ సైకిల్కి రేపు నెల జరిగే 17వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మంచి మీరు సైకిల్ గుర్తు కంటే ఉదయం 6 గంటలకే వెళ్లి మీరంతా సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని ప్రత్యేకంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సైకిల్ గుర్తకే, సైకిల్ గుర్తకే, సైకిల్ గుర్తకే. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ రవణ.